హలో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఇదిగోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను కదా. మీకు ఎవరికైనా ఆయిల్ కావాలన్నా కూడా ఆర్డర్ అయితే పెట్టుకోండి. మీకు ఎవరైనా తల ఎంటుకలు ఊడిపోతున్నా, జుట్టు చుండ్రు సమస్య ఎక్కువ ఉండే వాళ్ళకి నేను చేసే ఆయిల్ యూజ్ఫుల్ అవుద్దండి. చాలా మంచి యూజ్ఫుల్ ఆయిల్ ఇది. ఫస్ట్ వచ్చేసేసి ప్యూర్ మనం గానుగ నూనె తెచ్చుకుంటాం కదండి. ఇది నేను మీకు ఎవరైనా చేసుకోవాలన్నా కూడా అన్ని ఇంగ్లీష్ చూపిస్తున్నానండి. ఎవరైనా చేసుకోవాలనే వాళ్ళు కూడా ఆయిల్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఓపిక లేను, టైం లేని వాళ్ళు కూడా ఆర్డర్ కావాలంటే నా నెంబర్ పెడతానండి. నా నెంబర్కి కాల్ చేస్తే కొరియర్ అయినా చేస్తానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుండే వాళ్ళు, ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాం కదా. జుట్టు ఇది అంటే పెట్టుకోగా నల్ల హెయిర్ కూడా వస్తుందండి. మెయిన్ చుండు సమస్య ఉండేవాళ్ళు కంపల్సరీగా చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు 1/2 లీటర్కి 1/4 లీటరు అవధం వేస్తున్నానండి. తర్వాత వచ్చేసేసి మంచిగా ఈ ఆయిల్ అనేది మంచిగా యూజ్ అవుతాయండి. నేచురల్గా చేసుకోవచ్చు. మంచి యూజ్ఫుల్. ఎవరు చూపించరు, కానీ నేను అన్నీ వేసి చూపిస్తున్నాను. ఇది కూడా అంతేనండి. నువ్వుల నూనె హాఫ్ మనం అవధము కొబ్బరి నూనెకి నువ్వుల నూనె సమానంగా తీసుకుంటున్నానండి. అవధము నువ్వుల నూనె. తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఫస్ట్ మనకి మందారాకులు ఉంటాయి కదండి, మందారాకులు. తర్వాత వచ్చేసి రోజ్మెరీ అండి. రోజ్మెరీ మీకు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదండి. ప్రతి ఒక్కరూ రోజ్మెరీ గురించి కూడాను ప్రతి ఒక్కరూ మంచి యూజ్ఫుల్ అవుతుందని కూడా చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మెంతులండి. మీకు మెంతులు లేదనుకునే వాళ్ళు మెంతులు బదులు పౌడర్ అయినా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో వచ్చేసి ఇది వంటి వేరండి. ఇదిగోండి మెయిన్ మందానికి మెయిన్ ఇదేనండి. ఇది కడిగి ఆరబెట్టేసుకోవాలండి. కడిగి ఆరబెట్టేసుకొని తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకండి. మీకు పౌడర్లు కావాలంటే కొరియర్ చేయమన్నా చేస్తానండి. మునగాకు పొడి కానివ్వండి, అన్ని రకాల పౌడర్స్. ఇదిగోండి ఇంట్లోనే మన గార్డెన్లో దొరికినట్లు కొంచెం తక్కువ ఆయిల్ కాబట్టి నేను చూపిస్తున్నాను. మన ఆయిలే మన ఇంట్లో పైన టెర్రస్ పైన చేసుకునే ఎలాంటి కెమికల్స్ లేకుండా కరివేపాకు ఇది యాపాకు కూడా మన మిద్దె పైన ఉన్న దాన్ని యూజ్ చేస్తున్నానండి. ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ అనే చెప్పొచ్చు. ఎవరైనా బయట కొనుక్కొచ్చే చూస్తారు కదా, ఏమీ లేదండి. దోసానాకు కానివ్వండి, మునగాకు కానివ్వండి, మన గార్డెన్లో కోసుకొచ్చిన ఆకులేనండి ఇవి. తర్వాత దోసాన పూలు మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కదండి. దోసాన పూలు కూడా మన ఇంట్లో టీయనండి. దోసాన పూలు కూడా వేసేసాను. తర్వాత వచ్చేసేసి దీంట్లో లవంగం అండి. ఒక 10 లవంగాలు వేసేస్తున్నానండి. ఇది మెయిన్ జుట్టు చుండ్రు సమస్య కానివ్వండి, నైట్ అంటే ఒక నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసేసామనుకోండి, జుట్టు ఊడిది మంచి రిజల్ట్స్ అనేది కూడా వస్తుందండి. ఇది కలాంజీ. ఇది కూడా చాలా యూజ్ఫుల్ అండి, అందరికీ పనికి వస్తుంది. ఇది కూడా ఇదిగోండి. తర్వాత మెయిన్ నేల తంగేడి. ఇది నేల తంగేడి 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇదిగోండి నెక్స్ట్ గుంటగలరాకు పౌడరు. ఇది 1 స్పూనే వేస్తున్నానండి. తర్వాత లాస్ట్ మనకి ఆప్షనల్ అండి, నాటు రోజా పూలు రెక్కలు వేస్తున్నానండి. స్మెల్ కోసం ఇంకేం అవసరం లేదు. మీకు కావాలనే వాళ్ళు వేసుకోండి, ఆప్షనల్. కొంచెం కలరు అంతే. కానీ ఇదిగోండి మొత్తం
ఇది 15 డేస్ పడుతుంది ఈ ఆయిల్ రెడీ అవ్వడానికి. మనకి రోజు ఎండలో పెట్టాలండి. 1 గంట పొద్దున్నే మనకి ఎండ వస్తుంది కదండి, ఎండలో పెట్టాక తర్వాత మనము ఈ ఆయిల్ అనేది వాడుకోవడానికి నైట్ మనం పెట్టుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే చుండు సమస్య కానివ్వండి, తల్లో ఏమన్నా జిల్లులు ఉన్నా వీటిలో వేసి ప్యూర్ ఆర్గానిక్ మన ఇంట్లో టెర్రస్ పైన దొరికినాయి. చాలా వరకు నేను బయట ఏం కొనక్కరాలేదండి, మన ఇంట్లో మన గార్డెన్లో దొరికిన వాటితోనే ఆయిల్ అనేది ప్రిపేర్ చేశానండి. కానీ ఇది రెగ్యులర్గా పెట్టుకోకూడదు. తలస్నానం చేసే ముందు 1 గంట పెట్టుకొని తలస్నానం చేస్తే చుండు సమస్య కానీ జుట్టు ఓడడం కానీ అలాంటి సమస్య అనేది చాలా వరకు తగ్గుతుందండి. కలర్ కూడా నలుపు రంగు రావడానికి కూడా మంచిగా పనికొస్తుందండి. తెల్ల వెంట్రుకలు నిదానంగా వస్తాయి, నేచురల్గా వస్తాయండి, ఒక్క రోజుకి రావు. పెట్టంగా ఆయిల్ అనేది. దీంతోపాటు షాంపూ కూడా మనం వాడుకోవాలి. ఇంట్లో చేసిన షాంపూలు కుంకుడికాయ షాంపూలతోనే చేసుకొని షాంపూ కూడా చేసేయని 2 అలా చేసుకున్నాం అనుకోండి. రెగ్యులర్గా కావాలన్న ఆయిల్ కూడా నెక్స్ట్ వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ ఈ ఆయిల్ ఎవరికైనా కావాలన్న వాళ్ళు వీడియో చూసినాక ఆర్డర్ పెట్టుకోవాలంటే కింద నా నెంబర్ ఇస్తానండి. ఎవరికైనాను ఆర్డర్ చేసుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లో నేచురల్గా చూడండి, ఇప్పుడు ప్యూరు గానికి నుంచి తెచ్చుకున్న ఆయిలేనండి. ఇదండి వీడియో. నెక్స్ట్ తేరు పోసాక ఆయిల్ బాటిల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా కానీ 15 డేస్ పడుతుందండి ఈ ఆయిల్ చేసేదానికి ప్రాసెస్. పెట్టగానే పెట్టుకోకూడదు ఆయిల్ కూడాను. ఇది రోజు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టుకొని, కానీ ఇది కాసేది కూడా కాదండి, వీటిల్లోనే మనం నానబెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. కొత్తగా ఎవరు చూపించుండ్రు యూట్యూబుల్లో కూడా, కానీ నేను మీకు చూపిస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి, మన సబ్స్క్రైబర్కి మీకు ప్రొడక్ట్స్ కూడా మొత్తం చేసుకోవాలనే వాళ్ళకి కూడా ఈజీ అవ్వద్ది ఈ ఆయిల్ అనే దానికోసమే చూపిస్తున్నానండి. ఇదండి ఈరోజు ఈ వీడియో. కావాలనే వాళ్ళకి నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. నేచురల్ ప్రొడక్ట్ అండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.